హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. సో ఈరోజు వీడియోలో మనం ఆయిలీ స్కిన్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్కి ఫేషియల్ టోనర్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. సో అందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 or 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డాబర్ బ్రాండ్ వాడుతున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆర్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కర్పూరం బిళ్ళలు అంటే క్యాంఫర్. సో దీన్ని ఏంటంటే పౌడర్ చేసుకుని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టోనర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోయి ఉంటే ఒక గ్లాస్ కంటైనర్ని తీసుకుని దాంట్లో కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది 1 or 2 వీక్స్ వరకు పాడవకుండా బాగానే ఉంటుంది. దీన్ని మీరు ఏంటంటే రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఈ టోనర్ సమ్మర్స్లో ఆయిలీ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఓపెన్ పోర్స్ని రెడ్యూస్ చేసి ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ యాక్నీ ట్రీట్మెంట్లో కూడా ఇది మంచి రిజల్ట్స్ని చూపిస్తుంది. అండ్ రోజ్ వాటర్ అనేది స్కిన్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో దీన్ని మీరు డైలీ 2-3 టైమ్స్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ని చూస్తారు. ఇప్పుడు మనం గ్రీన్ టీ టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ నేను ఇక్కడ లిప్టన్ గ్రీన్ టీ బ్యాగ్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ గ్రీన్ టీ బ్యాగ్ అన్నా తీసుకోవచ్చు. సో గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్ ఉంటుందండి. అండ్ ఫస్ట్ మనం దీన్ని కట్ ఓపెన్ చేసుకుని దాంట్లో నుంచి బ్యాగ్ తీసుకుని బయట పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో గ్రీన్ టీ కూడా వేసి ఇంకొక 5 minutes మరిగించుకోవాలి. తర్వాత వాటిని కూల్ చేసుకుని అందులో ఒక 1/2 teaspoon ఆఫ్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ని ఒక బౌల్లోకి వడకట్టుకుని నెక్స్ట్ స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రీన్ టీ యాక్నేని తగ్గించి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లా పనిచేస్తుంది. అండ్ వైటమిన్ సి అండ్ ఈ కలిగి ఉండటం వల్ల స్కిన్ కంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. పసుపు ఎలాగో యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ కాబట్టి స్కిన్ ఇరిటేషన్ అండ్ రెడ్నెస్ని తగ్గిస్తుంది. సో ఈ టోనర్స్ని మీరు డైలీ 2-3 టైమ్స్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ని చూస్తారు. సో మీరు కూడా వీటిని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయ్స్.